కుసొన్ని సేరిగే చేడే కురులపై బాహమ కురులపై తుమ్మెద వాలెనె బాహమ గండు తుమ్మెద వాలెనె బామ కుసొన్ని వాలెనె కుసొన్ని సేరిగే చేడే కురులపై బాహమ కురులపై తుమ్మెద వాలెనె బామ గండు తుమ్మెద వాలెనె బామ తుమ్మెద వాలెనె గొప్పదిరో గలి గుప్పున దంచగా గొప్పదిరో గలి చల గొప్పదిరో గలి గొప్పదిరో గలి గుప్పున దంచగా జపలు కదిలిన బామాని జపలు కదిలిన బామా జపలు కుసన్ని చేరిగే చేడే కురులపై బాహమ కురులపై తుమ్మెద వాలెనె బామ గండు తుమ్మెద వాలెనె బామ తుమ్మెద వాలెనె బామ గండు తుమ్మెద వాలెనె బామ చెరిగేటప్పుడు చేతికి గాజులు చెరిగేటప్పుడు కాలును చెరిగేటప్పుడు చేతికి గాజులు గల్గల్లు మన్ననే బామా గాజులు గల్గల్లు మన్ననే బామా గల్గల్లు మన్ననే బామా గాజులు గల్గల్లు మన్ననే చలో కుసన్ని సేరిగే చేడే కురులపై బామ కురులపై తుమ్మెద వాలెనె బామా గండు తుమ్మెద వాలెనె బామా తుమ్మెద వాలెనె బామా గండు తుమ్మెద వాలెనె బామా చెమటకు తడిసి చెదిరిన గంధము చెమటకు నడిచి చెదిరిన గంధము చెమటకు నడిచి చెదిరిన గంధము గమగమలాడెనె బామా గంధం గమగమలాడెనె బామా గమగమలాడెనె బామా గంధం గమగమలాడెనె బామా కుసన్ని సేరిగే చేడే కురులపై బామ కురులపై తుమ్మెద వాలెనె బామా గండు తుమ్మెద వాలెనె బామా తుమ్మెద వాలెనె బామా గండు తుమ్మెద వాలెనె బామా తుమ్మెద వాలెనె బామా గండు తుమ్మెద వాలెనె బామా తుమ్మెద వాలెనె బామా తుమ్మెద వాలెనె బామా. సూపర్ చాలా అద్భుతంగా పాడావు. ఊపు ఊపించడం ఉరుతలు ఊగించడం చాలా బాగుంది పాట. అయితే మీ కుటుంబ నేపథ్యం ఏంది, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎప్పటి నుంచి పాటలు పాడుతున్నారు, మీ పూర్తి వివరాలు మా ప్రేక్షకులకు ఒకసారి తెలియదు. మాది సొంత ఊరు నల్లగొండ జిల్లా గుర్రంపూడ మండలం మొసంగి గ్రామము. అక్కడ చేపూర్ హై స్కూల్లో 10th క్లాస్ వరకు చదువుకున్న తర్వాత చదువుకునేటప్పుడే ఈ అక్షర కళాయాత్ర అయితే చదివేలు ఉద్యోగం స్టార్ట్ అయినప్పుడు మా బాబాయ్ గారు మేదరి కిరణ్ కుమార్ గారు వాళ్ళతో పాటు పోయేది నేను. ఆ తర్వాత పై చదువుల కోసం నల్గొండకు వచ్చిన తర్వాత ఇక్కడ యూనివర్సిటీలో ఇక్కడ మన మహాత్మా గాంధీ యూనివర్సిటీలో MBA అయిపోయిన తర్వాత కూడా కేవలం ఆట మీద పాట మీద చదువు మీద ఉన్న ప్రేమతోటే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో వీటిపైన MA ఫోక్ ఆర్ట్ ఒక యూనివర్సిటీలో డప్పు కోలాటం భజన పాటలపైన యూనివర్సిటీలో PG చేయడం జరిగింది. సో అప్పటి నుంచి ఇక చదివేలు ఉద్యమం తర్వాత భూసర కళాయాత్ర వనిత కళాయాత్ర ఆ తర్వాత మన నల్గొండకు వచ్చిన తర్వాత బొప్పన్ లక్ష్మణ్ కుమార్ గారు అని ఉండేది మా గురువు గారు. ఆయన జిల్లా పౌర సంబంధ శాఖల్లో ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాల మీద ప్రోగ్రాం తీసింది. ఇంకా ఆయనతో పాటు అటాచ్మెంట్ అయిపోయి అక్కడి నుంచి దగ్గర 95, 96 10th క్లాస్ తర్వాత ఇక ఇదే మొట్టమొదటిసారిగా పాటలు పాడడం. అప్పుడు గ్రామాలలో పోయినప్పుడు మనం ఏదైతే సబ్జెక్ట్ చెప్తున్నామో దానికంటే ముందు పల్లె శుద్ధులన్నీ మంచిగా గోసి గొంగడి కట్టుకొని మంచిగా కాళ్ళ గజలు కట్టుకొని జనాలను సమీకరణ చేయడం కోసం జనాలను పిలిచేది. అరే ఓరి మన మలన 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 హో అరే ఓరి ఎలనా రారో మల్లన్న పోతున్నది రారో మల్లన్న వెనక ముందు దీవులేని మన ఎట్టి బతుకులకు
మంచి రోజులు వచ్చినాయి మన రాతలు మారుడకు సంఘ సేవ చేయునట్టి సంగతేదో చెప్పాలని ఊరి పెద్దలంతా కలిసే జనాలు వచ్చి కూసుర్రు ఈడ ఎక్కడ రాకపోయా అని ఒకటి ఉంటుంది అన్నట్టు మా సంఘం. ఆ తర్వాత వాడొస్తాడు, వాడొచ్చి అన్నా ఏందే నీ అమ్మ కూత మీద కూత పెడుతున్నావు, ఏందే ఎల్లన్నా పిలుపు మీద పిలిపేస్తావు, ఏందే ఎల్లన్నా ఇంటామా లేదా ఏ వంట పని తప్పదాయే, ఇంటామా లేదా ఏ వంట పని తప్పదాయే, మందలతో లేడుబడి మరకనెత్తకపోతదేమో అని ఆటలాడి పాట పాడితే ఈ ఆటలాడి పాట పాడుతున్న ఆకలి తీరుతుంది, ఇంత పని చేసుకుంటేనే ఆకలి తీరుతుంది నాకు అనేది పక్కన డైలాగ్ అన్నట్టు. ఆ తర్వాత మనకు ప్రభుత్వ వాళ్ళ సూచనల మేరకు ఏ సబ్జెక్టు మీద మనం చెప్పాలనేది అట్లా చెప్పేసి దాని ముందు ఇంకా అరే మనం పల్లె సూచనలు వేసేటప్పుడు గొల్లోల వేషధారణ పోతుంటాం కదా, గొల్లోల వేషధారణ పోయినప్పుడు గొల్లోల కులదైవమైన గంగమ్మ తల్లి శంకరదేవుని మీద పాటలు పాడేదంట. ఆరిహా రాఘవే శరణు మాయమ్మ గంగారవమ్మ శరణు కోన తల్లి కరుణాజుడమ్మ, శరణు మాయమ్మ గంగారవమ్మ శరణు కోన తల్లి కరుణాజుడమ్మ, పాపాల గంగలోన తానంబు చేసిన పాపాలు తొలిపోవు కనుమయమ్మ, పాపాల గంగలోన తానంబు చేసిన పాపాలు తొలిపోవు తల్లి మాయమ్మ, అట్లా జనాలను ఎంటర్టైన్ చేయడం కోసం అంటే అన్ని కులాలను కూడా గ్యాదర్ కావడం కోసం ఇట్లా ఫస్ట్ ఇట్లా చేసేది అన్నట్టు. ఆ తర్వాత మనోడు వచ్చిన తర్వాత అరే నువ్వు బల చెప్తే ఏందిరా మన కులదేవత ఎవరు గంగమ్మ తల్లి, గంగమ్మ తల్లిని తరతరాల నుంచి మన శంకర దేవుడు నిద్ర పెట్టుకుని మోస్తుంటే మన శంకర దేవుని దండం పెట్టుకోకుండా మనం ఎట్లా వాడతామరా అని చెప్పేసి అనగానే అప్పుడు మళ్ళీ శంకర దేవుడు హరహర మాదేవా శంభో శంకర హరహర మాదేవా శంభో శంకర డబ్బులు దండామా గచ్చలు దండామా చలు నేతి నా గురువు దండామా కాలు దండామా గచ్చలు దండామా హరహర మాదేవా శంభో శంకర మూడు గుండ్ల పైన కొలువైన నా తండ్రి చెరుగట్టు లింగన్న నీకే దండామా చెరుగట్టు లింగన్న చెరుగట్టు లింగన్న చెరుగట్టు లింగన్న కుల దేవతలను దండం పెట్టుకుంటే స్టార్ట్ చేసేది. కోలాట గురువు అని కూడా తెలుస్తుంది. కోలాటంలో మరి ఇలాంటి పాటలు నేర్పుతారు, ఒక పాట మా ప్రేక్షకులకి. తెలంగాణ సంస్థార్థులు పనిచేశాడు కత్తుల శంకర్ గారు నాకు మొదటి ఆది గురువు. ఆ తర్వాత యూనివర్సిటీలో పోయిన తర్వాత దాంట్లో ఉండే లోతు పాటలు అనేది కనుక్కున్నట్టు. ఏ మా అమ్మ కోపు ఎట్టేస్తావో ఎనక మళ్ళీ తిరిగి చూడు ఎట్టుంటదో, మా అమ్మ కోపు ఎట్టేస్తావో ఏసి మళ్ళీ తిరిగి చూడు ఎట్టుంటదో, సందకాడ సంధి కోపు జాము కాడ జాము కోపు, సందకాడ సంధి కోపు జాము కాడ జాము కోపు, సందకాడ సంధి కోపు సందకాడ సంధి కోపు అర్థాల తీరిదాకా దింతుని కోపు మామ
రంగాల్లో మీరు పాటలు పాడుతారని తెలుస్తుంది. అదేవిధంగా మీరు భజన పాటలు కూడా పాడుతారని తెలుస్తుంది. ఒకసారి భజన పాటలు ఒక దేవుని పాటలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే భజన అంటేనే దేవాలయాల్లో కూర్చొని పాడే పాటలు. దానిని మనం ఇప్పుడు అంటే ఆది కాలం నుంచే పాతకాలం నుంచే కోలాటం కానీ భజన కానీ అప్పుడు జనాలు టైంపాస్ కోసం చేసేది. అప్పట్లో కూడా తెలంగాణ ఉద్యమంలో కానీ ఏదైనా ఉద్యమం చేయాలంటే జనాలను కూడగట్టి ఈ పాటలు ఈ ఆటలు జనాలను కూడగట్టిన తర్వాత అప్పుడు మనం ఏమైతే జనాలు చెప్పేదో అప్పుడు చెప్పేది అన్నట్టు. సో అయితే ఇప్పుడు భజన పాటల్లో ఉంటాయి, కొన్ని దేవుని పాటలు ఉంటాయి, దాంట్లో కూడా మనము జానపద పాటలు కూడా ఉంటాయి. అయితే మొదటగా దేవుని పాట పాడతాం. శ్రీ ఘననాద గజానన ఓం ఘననాథ గజానన గజాననం ఓం గజానన గణ గణ గణముల గజానన శ్రీ గణనాథ గజానన ఓం గణనాథ గజానన గణ 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 గజానన గణముల గణపతి గజానన శ్రీ గణనాథ గజానన ఓం గణనాథ గజానన పార్వతి తనయ గజానన శంకర తనయ గజానన కుమార సోదర గజవదన శ్రీ గణనాథ గజానన చలో ఓం గణనాథ గజానన కుడుములు ఉండ్రాళ్ళు గజానన పూజలు సేవలు గజవదన చలో శ్రీ గణనాథ గజానన ఓం గణనాథ గజానన గజానన ఓం గజానన కన్నముల్ల గదిపతి గజానన రైట్. సూపర్ సూపర్. మొదటగా మనము ప్రార్థన గేయంగా దీంతో స్టార్ట్ చేస్తాం. అయితే యూనివర్సిటీలో మాకు కోలాటం నేర్పేటప్పుడు పుల్లయ్య గారు అని ఉండేది. వాళ్ళందరూ అంటే మాకు ఇన్స్ట్రక్టర్గా పనిచేసేది అన్నట్టు. ఏ కార్యక్రమం స్టార్ట్ చేసేటప్పుడు ఈ జానపద గేయాలలో ముందర ఒక శ్లోకంతో స్టార్ట్ చేసేయాలనేది ఉంది. జానపద కళలు జాతివన్నెనుగాచు జానపదము లేనిదే జగతి లేదు. వినరాయమాకు విజయములిడు స్వామి కలలే దిక్కుమాకు కలలే దిక్కుమాకు కలలే దిక్కుమాకు కరుణ చూడు అనేది ఒక శ్లోకంతో భజన కానీ కోలాటం కానీ స్టార్ట్. రైట్. మీరు ఈ పాటలతో పాటు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కూడా మీరు చురుకుగా పాల్గొని పాటలు పాడి ప్రజలను చైతన్యం చేయడం జరిగిందని తెలుస్తుంది. అందులో మీరు బాగా మీకు నచ్చిన పాట ఒకసారి తెలంగాణ పాట పాడాలి. తెలంగాణ ఉద్యమం బాగా హోరుగా జరిగేటప్పుడు 2 పీజీలు యూనివర్సిటీలో చేస్తున్నాను. అయితే ఎక్కువగా పోకపోయేది, కానీ పోయినప్పుడల్లా మాత్రం నేను బాగా నాకు ఈ ఫోకు ఈ పల్లె శుద్ధులు బాగా అలవాడు కాబట్టి మొత్తం హై పిచ్చిలు అనుకునేది ఏ పాట అయినా కానీ. ఓరి రాజన 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 ఓరి మలన 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 హై వెనక ముందు చూసుడేంది రాజన ఓ రాజన ఎత్తుకో తెలంగాణ జంట రాజన ఓ రాజన కలిగిసి బరి సందుకోని రాజన ఓ రాజన చెంగు సైర నూదుదాము రాజన ఓ రాజన పుడితొక్కటి సస్తే 2 పుడితొక్కటి సస్తే 2 రాజన ఒరి
బలపరుస్తున్న తరుణంలో పోలీస్ కళా బృందాలతో కూడా పనిచేయాలని తెలుస్తుంది. అప్పుడు ప్రజలకు ఏ విధంగా మీరు అవగాహన కల్పిస్తారు? దాని మీద ఒక పాట పాడండి. మెయిన్గా ఇప్పుడు కాదు ఎప్పటి నుంచి అయినా కానీ కేవలం 100% రోడ్డు యాక్సిడెంట్లో చనిపోతున్నారు. బాగా రోడ్డు యాక్సిడెంట్లో కూడా కేవలం హెల్మెట్ లేకపోవడం వల్లనే 90% యాక్సిడెంట్లు జరగడంలో కారణం 90% హెల్మెట్ లేకపోవడం. హెల్మెట్లు ఉన్నా కానీ అలా 90% ఏం చేస్తారంటే డ్రంక్ అండ్ డ్రైవ్. ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ హెల్మెట్ అనే దాని మీద మంచి పాట. అది నాకు ఎస్పి రంగనాథ్ సార్ కూడా నాకు వెరీ గుడ్, దట్ పర్సన్ వెరీ గుడ్ పర్సన్, దట్ సాంగ్ ఆల్సో వెరీ నైస్ సాంగ్ అని ప్రజలకు బాగా దగ్గర అయ్యే పాట అని చెప్పేసి అని ప్రతి ఒక్క మీటింగ్లో ప్రతి ఒక్క ఊళ్ళలో ఈ పాట నాతో పాటించేదాన్ని. ఓరన్నో మరసిపోకు తలకు హెల్మెట్టు, ప్రాణాలను కాపాడు నీ మీద ఒట్టు. ఓరన్నో మరసిపోకు తలకు హెల్మెట్టు, ప్రాణాలను కాపాడు నీ మీద ఒట్టు. ఓరానలు కాపాడు నీ మీద ఒట్టు, ప్రాణాలను కాపాడు నీ మీద ఒట్టు. ఓ అమ్మ కడుపులోన బిడ్డ క్షేమంగా ఉన్నట్టు, అమ్మ కడుపులోన బిడ్డ క్షేమంగా ఉన్నట్టు, కని రెప్పలు కంటికి కాపలాగున్నట్టు, ప్రమాదంలో హెల్మెట్ నీ ప్రాణం నిలబెట్టు. ఓరన్నో మరసిపోకు తలకు హెల్మెట్, ప్రాణాలను కాపాడు నీ మీద ఒట్టు. అది ప్రాణాలను కాపాడు నీ మీద ఒట్టు, అది ప్రాణాలను కాపాడు నీ మీద ఒట్టు. ఇక దీంట్లో భాగంగానే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తుంటారు. నువ్వు హెల్మెట్ పెట్టుకున్నా కానీ డ్రంక్ చేస్తే ఇక పండుగలకు పబ్బాలకు ఊర్ల నుంచి వచ్చేటోళ్ళు, ఊర్లోకి పోయేటోళ్ళు, పండుగల సీజన్ కానీ పెళ్ళిళ్ళ సీజన్ కానీ ఏ కార్యక్రమం అయినా కానీ, సామైనా పెళ్ళైనా, పెద్ద మనిషి అయినా, చచ్చిపోయినా, యాక్సిడెంట్ అయినా, సుస్థమైనా, ప్రసవం అయినా కానీ అక్కడికి పోతే ఖచ్చితంగా తెలంగాణ మర్యాదలు ఖచ్చితంగా ఒక పెగ్గు 2 పెగ్గులు కోటర్ అయితే మంది ఉంటుంది. ఇక పొద్దుగంతల మంది తాగిన తర్వాత ఆయనకు అప్పుడు గుర్తొస్తుంది ఇల్లు, అమ్మ కోలేటు పోయా, కొంకలేటు పోయా, అటు పోవాలి, అమ్మ ఇంటికి పోవాలి, ఇది వస్తలేదండి, నువ్వు రాకు, నేను ఒక్కదైనా పోతాను అంటాడు. అనగానే ఇక అత్తగాంటికి పోయినప్పుడు ఉంటుంది కదా మర్యాద, అత్తగా బామారుదు లేకపోతే మా ఏమో మా అల్లుడు రాక వచ్చానని చెప్పి ఇక ఇంత తాగుతాడు. ఇక నేను వెళ్ళిపోతాను పొద్దుట కదా. పొద్దుగు కిందంటే మనిషే విచిత్రము, పొద్దుకు కిందంటే మనిషే విచిత్రము, పెగ్గేసుకున్నాడంటే కానరాదు లోకము, పెగ్గేసుకున్నాడంటే కానరాదు లోకము, పొద్దేసుకున్నాడంటే కానరాదు లోకము. పొద్దుకు కిందంటే మనిషే విచిత్రము, పెగ్గేసుకున్నాడంటే కానరాదు లోకము, పెగ్గేసుకున్నాడంటే కానరాదు లోకము, పెగ్గేసుకున్నాడంటే కానరాదు లోకము. బండి రోలుతుంటే భూమి తిరిగినట్టు ఉంటది, లెఫ్టేదో రైట్ ఏదో అర్థము కాకుంటది, లెఫ్టేదో రైట్ ఏదో అర్థం కాకుంటది, లెఫ్టేదో రైట్ ఏదో అర్థం కాకుంటది. అదుపు తప్పి అవతలోని బండి నీకు తాకినా, అదుపు తప్పి అవతలోని బండి నీకు తాకినా, అదుపు తప్పి అవతలోని బండి నీకు తాకినా, అవతలోని బండి నీకు తాకినా, తప్పు నీది, ఖచ్చితంగా తాగినదే తప్పు అవుతుంది ఆడ. సో అందుకని డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు. ఒకవేళ నీకు అంత తాగినా కానీ తాగనతోటి బండి నడుపుకు వెనక కూర్చోమని చెప్పేసి అది బాగా హైలైట్ అయిపోయింది. రంగనాథ్ సార్ గారు చాలా మెచ్చుకున్న పాట అన్నట్టు. ప్రభుత్వాలు అనేక అంశాల మీద కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగానే ఎయిడ్స్ నివారణ కార్యక్రమంలో కూడా మీరు పాల్గొని ప్రజలను చైతన్యం చేయడం జరిగిందని తెలుస్తుంది. అసలు ఆ కార్యక్రమం ఏంది, ఎలాంటి పాటలు పాడారు, మీరు ప్రజలను ఏ విధంగా చైతన్యం చేశారు? HIV ఎయిడ్స్ క్యాంపు పెట్టారు ఇక్కడ మన డైట్ కాలేజీలో. అప్పటి నుంచి మంచి బాగా చురుకుగా పాల్గొనేది. దీన్నే మన NACOL, నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వాళ్ళు, అదేవిధంగా తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వాళ్ళకు క్యాంపులకు వెళ్ళిపోయినప్పుడు నేను పాడడం, తర్వాత ఈ పల్లె శుద్ధులు వేయడం, ఆ తర్వాత చిన్నగా పాటలు కొన్ని ఎక్కడైనా ఏమైనా ఇబ్బందిగా అనే దగ్గర ఎవరైనా మా మిత్రులు ఎవరైనా పాటలు రాస్తే దాన్ని కొంచెం ఆ పదాలు దాని మీద అవగాహన ఉంది కాబట్టి పదాలను కూడా కొద్దిగా సమకూర్చి సహకారం చేసేది. స్క్రిప్ట్ రాయడం కానీ, ఒక నాటకం తయారు చేయడం కానీ, HIV ఎయిడ్స్ గురించి పూర్తి అవగాహనతోటి ఉండేసరికి ఇక్కడ తెలంగాణలో మన ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలో రిసోర్స్ పర్సన్, స్టేట్ లెవెల్లో రిసోర్స్ పర్సన్గా తీసుకొని నన్ను ట్రైనింగ్కు అక్కడికి ఢిల్లీకి, ఆ తర్వాత కేరళకి ఎప్పుడైనా సంవత్సరం ఒక దగ్గర క్యాంపులు నేను నిర్వహిస్తానట్టు, మొత్తం అన్ని రాష్ట్రాల్లో కలిపి అక్కడ ప్రతిసారికి నేను స్టేట్ లెవెల్ రిసోర్స్ పర్సన్గా పోయి చేసేదన్నట్టు. అయితే ఇక్కడ
దీంట్లో కూడా 100% యువత మాత్రమే హెచ్ఐవి ఎయిడ్స్ బారిన పడే అవకాశం ఉంటాయి. ఎందుకంటే పిల్లలు చదువుకుంటుంది కానీ పోతుంటారు. ఇప్పుడు మొబైల్ ఫోన్లు, ఇంతకుముందు మొబైల్ ఫోన్ కొనుక్కుంటే డాటా 200 రూపాయలు వేసుకుంటే ఒక 2 GB డాటా వచ్చేది. ఇప్పుడు అట్లా కాదు, 200 రూపాయలకి రోజు 2 GB డాటాతోటి పొద్దుగులు తెల్లవాళ్ళు వాని చేతుల సెల్ ఉంటుంది. ఇంతకుముందు పుస్తకాలు ఉండేది పిల్లల చేతుల, ఇప్పుడు చేతుల సెల్ ఉంటుంది. అది 10th క్లాస్ కానించి పోరలకు సెల్లు లేకపోతే ఇక వాడు నిద్ర పట్టదు, నీళ్ళు తాగడు, ఏం చేయడు. అట్లా ఎడిక్ట్ అయిపోయి చాలామంది కూడా దాన్ని ఏ బాయలపడ్డా మనిషి బతడు, కానీ ఈ సెల్లు అనే బాయలపడితే మాత్రం బతికడాడు. అయితే ఈ హెచ్ఐవి ఎయిడ్స్ పైన యువతకు ఓ వయసు పోరగో ఓ వయసు పోరగా కాలం విలువ గొప్పది ఆలోచన చెయ్యరు. ఓ వయసు పోరగా ఓ వయసు పోరగో ఓ వయసు పోరగా కాలం విలువ గొప్పది ఆలోచన చెయ్యరు. ఓ వయసు పోరగా ఓ వయసు పోరగో ఓ వయసు పోరగా కాలం విలువ గొప్పది ఆలోచన చెయ్యరు. ఓ వయసు పోరగా కలిసిపోయి మిడిమిడి జ్ఞానముతోటి మిత్రులతో కలిసిపోయి అరక్షిత సంబంధంతో ఆగమైపోకురో. ఓ వయసు పోరగా ఓ వయసు పోరగో ఓ వయసు పోరగా కాలం విలువ గొప్పది ఆలోచన చెయ్యరు. ఓ వయసు పోరగా ఓ వయసు పోరగో ఓ వయసు పోరగా కాలం విలువ గొప్పది ఆలోచన చెయ్యరు. ఓ వయసు పోరగా ఆచరణల పెట్టకుంటే ఆగమైపోతావురో. ఓ వయసు పోరగా నేటి బాలలే రేపటి పౌరులన్న మాటలను 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 ఆరోగ్యం గుండి ప్రజలను ఆదుకోవాలి. ఓ వయసు పోరగా ఓ వయసు పోరగా ఓ వయసు పోరగా కాలం విలువ గొప్పది ఆలోచన చెయ్యరు. ఓ వయసు పోరగా కాలం విలువ గొప్పది ఆలోచన చెయ్యరు. ఓ వయసు పోరగా అట్లా యూత్ను ఎంటర్టైన్ కోసం అట్లా వాళ్ళని బేస్ చేసుకొని పాడిన పాట. అద్భుతంగా మీరు అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా మీరు పాటలు పాడుతూతో పాటు పాటలు కూడా రాయడం కూడా జరిగిందని తెలుస్తుంది. అందులో మీరు మంచిగా మీకు నచ్చిన పాట ఏదో మీరు రాసిన పాట ఒకసారి మా ప్రేక్షకులు వినిపించండి. 2010, 11, 13 ఆ మధ్యలో మన అగ్రికల్చర్ దాంట్లో బాగా తర్వాత ఇది కార్యక్రమాలు చేసేది. అప్పుడు లక్ష్మీనారాయణ సార్ అని ఉండేది. అప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలను జోడించుకుంటూ రైతులకు ఎలాంటి మేలు చేస్తున్నారన్న పాటను ఆ సార్కు బాగా ఇష్టం. అది లక్ష్మీనారాయణ సార్ మంచి ఇచ్చేది. అయితే పావుల వడ్డీకి రుణాలు ఇచ్చేది. అప్పుడు అయితే 5 లక్షల వరకు రూపాయి వడ్డీకి ఇచ్చేది అన్నట్టు. అయితే ఆ పాటను ప్రతి వేదికలల్లా జిల్లా, అప్పుడు ఉమ్మడి జిల్లా ఉండేది, ఉమ్మడి జిల్లాలో డివిజన్కి చేసేది అన్నట్టు. ఆ కార్యక్రమం వల్ల బాగా పాటించేది ఆ పాట నాకు కూడా చాలా ఇష్టం ఉండేది అన్నట్టు. రారో అన్నదాతలార రైతు కూలి సోదరులారా, 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 బ్రతుకు దిద్దే పాట నడవరు మాయన్నలారా, వెలుగు దిద్దే పాట నడవరు మాయన్నలారా, ఊట చెరువు గట్టు నడవరు మాయన్నలారా, ఊట చెరువు గట్టు నడవరు మాయన్నలారా, రారో అన్నదాతలార రైతు కూలి సోదరులారా, రారో అన్నదాతలార రైతు కూలి సోదరులారా, ఊట చెట్టు గట్టు నడవరు మాయన్నలారా, 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 వానలొచ్చే కాలానికి ఎత్తు నుండి పల్లానికి, 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 పారి నీటి పరిసరాల చిన్న చిన్న కాల్వలాయే, పారి నీటి పరిసరాల చిన్న చిన్న కాల్వలాయే, కాల్వలకు ఒడ్డు కట్టరు మాయన్నలారా, కాల్వలకు ఒడ్డు కట్టరు మాయన్నలారా, ఊట చెరువు గట్టు నడవరు మాయన్నలారా,
రుణాలను ఇస్తారంట రూపాయ వడ్డీకే 5 లక్షలు ఇస్తారంట రుణాలను తీసుకుందుమా మాయన్నలారా వ్యవసాయం చేసుకుందుమా మాయన్నలారా రారో అన్నదాతలారా రైతు కూలి సోదరులారా బతుకు దిద్దే మాట నడవరు మాయన్నలారా ఊట చెరువు గట్టు నడవరు మాయన్నలారా శ్రీవారి సాగని వ్యవసాయం ఆధునిక పద్ధతుల ద్వారా ఎట్ట చేయాలనే దాని మీద ఉండేది. ఇప్పుడు మానవుని జీవితంలో సెల్ ఫోన్ ఒక ఇంపార్టెంట్ పార్ట్ అయ్యి ఒక పూట అన్నం లేకుండా ఉండగలుగుతాడు, కానీ సెల్ ఫోన్ లేదు మాత్రం జీవించే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో సెల్ ఫోన్ల మీద మీరు ఏమైనా పాట మాయదారి సెల్లురన్న మాటల మన మనిషిరన్న మాయదారి సెల్లురన్న మాటల మరి మనిషిరన్న మాయదారి సెల్లురన్న మాటల మర మనిషిరన్న మాయదారి సెల్లురన్న మాటల మరి మనిషిరన్న మాయదారి మాయదారి మాటల మర మాటల మర మాయదారి సెల్లురన్న మాటల మర మనిషిరన్న మాయదారి సెల్లురన్న మాటల మర మనిషిరన్న దొంగల గుర్తిస్తారా దొరలను గుర్తిస్తదన్నా దొంగల దొరికిస్తదన్నా దొరలను గుర్తిస్తదన్నా మాయదారి మాయదారి మాయదారి. అయితే మా ఈ సెల్లులో మనం అనుకుంటాం సెల్ ఫోను మాట్లాడిన తర్వాత డిలీట్ చేస్తాం, కాల్ హిస్టరీ ఏదైనా మెసేజ్ పెట్టిన తర్వాత డిలీట్ చేస్తాం, వాట్సాప్లో డిలీట్ చేస్తామని అనుకుంటాం కదా. కానీ ఎప్పుడు కూడా యువత కానీ ప్రజలు కానీ ఎవరైనా దొంగ కానీ దాన్ని ఎప్పుడైనా మర్చిపోవాలి. నువ్వు వన్స్ అగైన్ నువ్వు ఒక సెల్లులో ఒక మ్యాటర్ టైప్ చేసి నువ్వు అవతల వ్యక్తికి పంపించినావంటే లైఫ్ లాంగ్ అది ఆ కంపెనీ వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఉంటుంది. అందుకనే దొంగలు కూడా వాళ్ళ చాటు కూడా ఇక్కడ రాజకీయ నాయకులు కానీ దొంగలు కానీ బయటలు కానీ ఎవరైనా కానీ వాళ్ళ కాల్ డేటా తీస్తారు చూసినావా, అట్లా ఈజీగా దొరికిపోతుంది. పోరాటం మీద పాడు, భక్తి మీద పాడు. అదేవిధంగా మరి ఏమైనా అమ్మ మీద పాట చాలా మంది అద్భుతంగా పాడుతారు. మీరు అమ్మ మీద ఏమైనా పాట పాడారు? కానీ ప్రజాక్షేమ పథకాల మీద మాత్రం మంచిగా పాడేది. ఆరోగ్య శాఖ వాళ్ళు దాని మీద మనిషి లేచిన కానికి చనిపోయేంత వరకు, లేచిన కానికి పడుకునేంత వరకు ఎలాంటి ఆరోగ్య సూత్రాలను పాటించాలనే దాని మీద ఆరోగ్యమే భాగ్యమమ్మ మనకింకా అది లేని బతికెందుకమ్మ మనకింకా అది లేని బతికెందుకమ్మ ఆరోగ్యమే భాగ్యమమ్మ మనకింకా అది లేని బతికెందుకమ్మ మనకింకా అది లేని బతికెందుకమ్మ తెల్లంగా మెరిసేటి పళ్ళు. మనం పొద్దుగా లేవంగానే ముఖం అటు అద్దం చూసుకోగానే ఫస్ట్ కళ్ళ నుంచి చూసుకొని ఫస్ట్ పళ్ళు చూసుకుంటాం, పాసుకున్నాయి తెల్లగున్నాయి నల్లగున్నాయి. అయితే వెనకడ మన పాతకాలన్న మంచిగా బొగ్గు తీసి ఇట్లా రుద్దేది, బొగ్గు రుద్ది ఆ సందలంగా నల్లగా బొగ్గు పట్టి ఈ తెల్లగా పండ్లు కనపడేసరికి అమ్మ నా పనులు తెల్లగా ఉన్నాయని అద్దంలో చూసుకొని మళ్ళీ పోయి ముఖం వరకనే మళ్ళీ పాసు పనులు బయటపడేది. కానీ మనకు తాతల కాలం నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరికైతే పండ్లు ఊడిపోతాయో కళ్ళు కనపడవు. ఎందుకంటే సైంటిఫిక్గా పండ్లకు కళ్ళకు అలాంటి అవినావ సంబంధం ఉంటుంది. తెల్లంగా మెరిసేటి పళ్ళు, అయ్యో తెల్లంగా మెరిసేటి పళ్ళు వేప పుల్లతో తోమితే మేలు. తెల్లంగా మెరిసేటి పళ్ళు వేప పుల్లతో తోమితే మేలు. బొగ్గుతో పళ్ళని బరబరా రుద్దితే పళ్ళు ఊడిపోయి కళ్ళు కానరావు. ఆరోగ్యమే భాగ్యమమ్మ మనకింకా అది లేని బ్రతికెందుకమ్మ మనకింకా అది లేని బ్రతికెందుకమ్మ. ఎప్పుడైనా మనకు ఆదివారం రాగానే పిల్లలు కానీ పెద్దలు కానీ ఉన్నోళ్ళు కానీ లేని కానీ గుర్తొచ్చేది ఏదంటే చికెన్ మటన్. ఎందుకంటే ఆదివారం స్పెషల్. లాస్ట్కు డబ్బులు 4 కోడిగుడ్లు తీసుకొస్తారు, కానీ అట్లా కూడా ఇప్పుడు 7 రూపాయలు 8 రూపాయలు కోడిగుడ్లు. కానీ ఆకుకూరలు పాలకూర, మెంతుకూర, బచ్చల కూర, పొనిగంటి కూర, గోంగూర, రకరకాల తోటకూర లాంటి ఆకుకూరలు అవి 10 రూపాయలతోటే మనకు ఆ రోజు ఉంటాయి. ఆకుకూరలంత బలం ఎక్కడ కూడా ఏ చికెన్లో రాదు, ఏ మటన్లో రాదు, ఏ ప్రోటీన్లలో కూడా ఏం రాదు. ఆకుకూరలు తిన్న చాలు, ఆ పైన పప్పు దినుసులు ఉంటే మేలు. ఆకుకూరలు తిన్న చాలు,
చాలు ఆ పైన పప్పు దినుసులు ఉంటే మీరు కారాలతో నీవు కడుపు నింపుకుంటే కారాలతో నీవు కడుపు నింపుకుంటే ఇప్పుడు వివిధ కంపెనీలు బాగా బాగుపడడానికి విదేశీ కంపెనీలు కానీ మన స్వదేశీ కంపెనీలు కానీ పచ్చళ్ళు తయారు చేసి పెడుతుంటారు. ఆ పచ్చళ్ళల్లో 80% కారమే ఉంటుంది. 80% కారమే ఉండి దాంట్లో ఏదో కొంచెం ఏదో కలిపేసి కొద్దిగా అప్పటి వరకు తినేటట్టుగా ఉండేసి ఉదయం తింటేనే మధ్యాహ్నం వరకే కడుపు బిర్ర అవుతుంది, మధ్యాహ్నం తింటాం సాయంత్రం వరకు కడుపు బిర్ర అవుతుంది, సాయంత్రం అరగపోతే వాడికి మాపుడుకు గ్యాస్ ఫామ్ అయిందని చెప్పి పైన డేపులు వచ్చినట్టు అదో రసాల దాకా పాయసాల దాకా అది దాకా గోళీలు వేసుకోవాలి. కారాలతోటి ఎప్పుడైతే మనం కడుపు నింపుకుంటామో కడుపులోన నీకు అల్సర్లు వస్తాయి, ఆరోగ్యమే భాగ్యమమ్మ, మనకింకా అది లేని బ్రతికెందుకమ్మ, మనకింకా అది లేని బ్రతికెందుకమ్మ. కళాకారులు ఉన్నారు, గద్దరన్న కానీ కవులు కళాకారులు ఉన్నారు. వీరిలో మీకు బాగా ఎవరి పాట అంటే మీకు బాగా నచ్చుతుంది? గద్దరన్న పాటలు అంటే చాలా ఇష్టము. అంటే అప్పట్లో చిన్న చిన్న టేప్ రికార్డులు వచ్చేది, క్యాసెట్లు వేసేది మనం. ఇప్పుడు అంటే టీవీలు లేకపోతే పెన్ డ్రైవ్లు అని వచ్చినాయి కానీ క్యాసెట్లు వచ్చేది. ఆ క్యాసెట్లో ఒక సైడ్ 6 పాటలు ఒక సైడ్ 6 పాటలే వచ్చేది. స్పెషల్గా గద్దర్ గారి పాటలు అప్పట్లో ఉన్న పాటలల్లో మంచిగా ఎక్కువ ఇష్టపడేది. కూడా చనిపోక ముందు నుంచి రింగ్ టోన్ ఇప్పటివరకు నా మొబైల్లో రింగ్ టోన్ అదే ఉంటుంది. పాటలు అంటే మంచి చాలా వరకు కోలాటంలో ఇయ్య పాడుతున్నాం. చిక్కుడు జట్టల్లారో ఓరి గంగరాజు, నా సిగ్గు పోయినాదిరో ఓరి గంగరాజు, నా సిగ్గు పోయినాదిరో ఓరి గంగరాజు, నా సిగ్గు నాకియ్యారో ఓరి గంగరాజు, మా ఒళ్ళ గలబోతారో ఓరి గంగరాజు, మా ఒళ్ళ గలబోతారో ఓరి గంగరాజు. ఓరి గంగరాజు తాగేంత కల్లంటివి ఓరి గంగరాజు, తాగేంత కల్లంటివి ఓరి గంగరాజు, తాగేంత కల్లేదిరో ఓరి గంగరాజు, తాటేత కల్లేదిరో ఓరి గంగరాజు, తాటేత కల్లేదిరో ఓరి గంగరాజు. ఓరి గంగరాజు, నా సిగ్గు పోయినాదిరో ఓరి గంగరాజు, నా సిగ్గు పోయినాదిరో ఓరి గంగరాజు. ఇట్లా సంవాదం ఉంటుంది అన్నట్టు. అట్లా ఇద్దరికి ఇట్లా మరదలకి బాగుంటుంది అని అట్లా మాయ మాటలు చెప్పి చేసుకుంటేవి. ఆ కళ్ళు ఉందంటివి, ఇల్లు ఉందంటివి, బంగారం అంటివి, బట్టలంటివి ఏది లేకపోయాయని చెప్పేసి అనేది ఉంటుందండి. కోలాటం పాటలు పాడవచ్చు. కోలాటానికి దరువు వచ్చే పాటలు అన్నీ కామన్గా. ఇప్పుడు నేను డప్పు మాస్టర్ని కాబట్టి దాంట్లో ఏ పాటనైనా అవలీగా దాంట్లో మార్చే అంత ఉంటుంది అన్నట్టు. అది ఇప్పుడు గుమ్మాయి గుమ్మాయి పూలు కొయ్యాకురా, నా కొప్పులో నా పూల చెండు వెయ్యాకురా, నా చింగుల్ల కిన్నరాళ్ళు వెయ్యాకురా, చింతెక్కి చిగురాకు చింగుల్ల కిన్నరాలు, గుమ్మాయి గుమ్మాయి పూలు కొప్పులోన పూల చెండు, గుమ్మాయి గుమ్మాయి పూలు కొయ్యాకురా, నా కొప్పులోన పూల చెండు వెయ్యాకురా, చెప్పులు కిర్రు చెప్పులు కిర్రు చెప్పులు తొడగాకుర, నా వాకిట్ట బీర బీర తిరగాకురా, కిర్రు కిర్రు చెప్పులు గుమ్మాయి గుమ్మాయి పూలు కొయ్యాకుర, నా కొప్పులోన పూల చెండు వెయ్యాకురా, వంకు రుమాల వంకు వంకు రుమాల, వంక
గుమ్మాయి పూలు గుమ్మాయి పూలు కొయ్యాకురా నా కొప్పులోన పూల చెండు వెయ్యాకురా కోలాట పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఎక్కువ శాతం మహిళలు ఏ పాటను ఇష్టపడతారు? పొద్దును ముద్దాడే తొలి పొద్దును ముద్దాడే అడవిలో వెన్నెలమ్మ ఆకులు ముద్దాడే చిగురాకులు ముద్దాడే పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే తొలి పొద్దును ముద్దాడే అడవిలో వెన్నెలమ్మ ఆకుల ముద్దాడే చిగురాకుల ముద్దాడే పొద్దు తిరుగు దాదాపు మీరు అన్ని రంగాల మీద అన్ని అంశాల మీద అన్ని సబ్జెక్ట్స్ మీద మీరు పాటలు అవలీలుగా పాడిస్తున్నారు. అసలు మీకు ఈ పాటలు పాడాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? అసలు మీకు పాటలు నేర్పించిన గురువు ఎవరు? చదివేలు ఉద్యమంలో నేను అప్పుడు 8th క్లాస్ చదువుతున్నాను, మేబీ 92లో. కాకపోతే ఈ అక్షర కళాయాత్రలు వచ్చేదండి ఊర్లలోకి వచ్చి ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఒక చేసేదన్నట్టు. అప్పుడు నీలం సాని గారు విద్యాసాగర్ గారు కలెక్టర్ ఉండేది. అప్పుడు చిన్న నైట్ బాడీ అని ఉండేది. నైట్ బాడీలో నేను దాన్ని వాలంటరీ చేసేదాన్ని. నేను అప్పుడు 9th 10th చదువుతున్న వాళ్ళకి అప్పుడు సిగరెట్ పలకలు బుక్కులు కొన్ని ఇచ్చేదాన్ని. సో మనము పిల్లలు చదువు చెప్పడే కాకుండా అంటే మా నాన్న మా పెద్దనాన్న మంచి భావతం కళాకారు. వాళ్ళు ఊళ్ళో భావతాలు కూడా వేస్తుంటే మనం పోయి పొద్దుకంతలో పోయి బస్సు వేసుకొని కూర్చొని వాళ్ళగా చూసేదాన్ని. అట్లా పాటలు మనం కూడా పాడితే బాగుండు, మనం కూడా బాగుండాలని అప్పుడు తెలంగాణ మా చదివి స్టార్ట్ అయినప్పుడు కూడా అప్పుడు పాట. అప్పుడు చదివి ఉద్యమంలో నాకు మగాను పాట ఏమి బతుకులు ఎన్నియాలో ఎన్నియాలా చదువురాని చీకటి బతుకులు ఎన్నియాలా తిరుపతి కొండకు దండం పెట్టి తిరునాలాన చూడాబోతే తిరుపతి బస్సు ఎక్కబోయి నేను నా వస్తువు నాకిమ్మని అంటే 3 నెలలు దాదాపు అన్ని ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పరంగా మిమ్మల్ని ఏమన్నా అవార్డులు కానీ ఇవ్వడం కానీ ఏమైనా జరిగిందా? అంటే ప్రత్యేకంగా అవార్డులు అంటూ ఏం లేవు, కానీ ప్రశంసా పత్రాలు మాత్రం అక్కడికి ఢిల్లీ నాకు కానించి ఇక్కడ జిల్లా కలెక్టర్ వరకు చాలా ప్రశంసా పత్రాలు నాకు అవార్డులు అవార్డులు లాంటివి ఏం కాదు. బట్ సంక్షేమ పథకాల మీద పరమేశ్వర టీం వాళ్ళు మంచి కార్యక్రమం చేస్తాను ఇప్పటి వరకు. మీరు అనేక కార్యక్రమాలు చేపట్టి ఈ నేపథ్యంలో మీ పాటల ప్రస్థానం ఏ విధంగా కొనసాగింది, ఇప్పుడు కూడా ఏ విధంగా కొనసాగుతుంది? అంటే అప్పుడు నేను 2003లో నా
తయారైన కొత్తలో అప్పుడు డిపిఆర్ఓ టీంలు సెలక్షన్ కొత్త టీం డైరెక్ట్ వాళ్ళు పెట్టారు డీడీ గారు అక్కడ రంగసాగర్ గారు. అప్పుడు టీం సెలెక్ట్ అయింది. తెలంగాణ వచ్చేంత వరకు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో కానీ టీడీ గవర్నమెంట్లో కానీ మంచి ఉపాధి ఉంది. అంటే భార్య పిల్లలు పోషించుకునేంత ఉండేది, మరియు ఇల్లు కట్టి అంత ఏం లేదు, అంతవరకు ఉంది. ఈ తెలంగాణ ఉద్యమంలో మేము కూడా పాల్గొన్నాం. బట్ కొంతమందికి ఉద్యోగాలు రాకపోవడం, కొంతమందికి వచ్చిన వాళ్ళకు ఉన్నాయి. సరే ఇప్పుడు ఆ టైంలో నేను ఇళ్ళ చుట్టూ పీజీ చేయడం, ఎప్పుడైతే సంక్షేమ పథకాల మీద మాకు ఇవ్వకుండా సారథి వాళ్ళకి ఇచ్చిరో అప్పటి నుంచి ఈ కోలాటం భజన ఈ శిక్షణ పిల్లలు చదువుకుంటాం. రైట్, మీరు మంచి కళాకారులు, తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. అందరికీ కళాకారులకు సాంస్కృతిక సారథిలో ఉద్యోగ అవకాశం కల్పించడం జరిగింది. మీకు కల్పించకపోవడానికి కారణం ఏంటి? అంటే మేము అప్పుడు డిపిఆర్లో వర్క్ చేస్తున్నాం కదా, డిపిఆర్ఓలో చేయాలంటే చేస్తున్నాం కాబట్టి అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంటుంది. అప్పుడు సంక్షేమ పథకాలు ఇప్పుడు పావుల వడ్డీ అయిపోయింది, కొత్త రేషన్ కార్డులు అయిపోయింది, 200 రూపాయల పెన్షన్లు అయిపోయింది, ఇందిరమ్మ ఇండ్లు అయిపోయింది. ఆ గవర్నమెంట్ ప్రోగ్రాంలో ఆ గవర్నమెంట్ సంక్షేమ పథకాల మీద ఎక్కువ చేయడం వల్ల వీళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళు ఈ టీఆర్ఎస్ వాళ్ళకి ఉద్యోగాలు అనే ఆలోచనతో మాకు రాకుండా అయిపోయింది. సో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి దయగల మానవులు మాకు ఏమైనా అవకాశం ఇస్తే రైట్, మీరు ఇప్పటి వరకు అనేక కార్యక్రమాలు చేసి అనేక పాటలు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతానికి మహిళల మీద, ఆడపిల్లల మీద దాడులు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఏమైనా పాటలు ప్రజలను చైతన్యం చేసేందుకు ఏమైనా పాటలు పాడిన అంశాల మీద? అంటే ఇప్పుడున్న టెక్నాలజీలో అంత యువత బాగా రఫ్గా మన సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోవడం జరుగుతుంది. హస్తలు అయిపోయింది, వాళ్ళ డ్రగ్స్ అయిపోయింది, సిగరెట్లు అయిపోయింది, గుట్కాలు అయిపోయింది, పాన్లు అయిపోయింది. ఇవి వాళ్ళ జీవితాన్ని నాశనం చేయడంతో పాటు వీళ్ళకి భవిష్యత్తు లేకుండా వీళ్ళ ప్రాణహాని కూడా అయ్యే అవకాశాలు. ఇప్పుడు మామూలుగా నువ్వు సెల్ ఫోన్ ఒకసారి అట్లా ఆన్ చేయగానే నీకు తెలవకుంటేనే కొన్ని యాడ్లు వస్తుంటాయి దాంట్లో. అయితే ఇప్పుడు కూడా ఈ వీల్స్ చేయాలి, మూలు పెరగాలి, యూట్యూబ్లో పెరగాలని చూపించాలి. ఆడపిల్లలు ఏం మాట్లాడుతున్నారో, మగపిల్లలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకుండా అంటే ఈ చెడు వైపు పోతుంది. సో దాన్ని సెల్ ఫోన్ వాడాలి, టీవీలు చూడాలి, కానీ ఎంతవరకు చూడాలి? మన అవసరం మేరకు మనకు అవసరం వచ్చే ఇంతవరకు చూడాలి తప్ప అది ఓపెన్ అవుతుంది కదంటే నువ్వు ఒకటి ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా అయిపోయి లాస్ట్కి వచ్చేసరికి మొత్తము అవి బ్లూ ఫిల్మ్ నువ్వు ఓపెన్ అయ్యే కనుకైతే మీరు ఒకసారి టచ్ చేసి చూడండి మొబైల్. సో అంటే అంటే ఆ వైపు పోకుండా మన అవసరాలకు తగ్గట్టు వాడుకోవాలంటే తప్ప చెడు అవసరాలకు ఉపయోగించాలని. ఈ పాడుతున్న జీవితంలో మీకు ఇప్పటి వరకు ఎలాంటి సంతృప్తినిచ్చింది ఈ పాటల జీవిత ప్రస్థానం? ఇప్పటి వరకు నేను దగ్గర ఒక 20 సంవత్సరాలు ఫీల్డ్లో ఉన్నాను. నాకు తెలివిచ్చిన కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు ఏం రాలేదు, ఇక కూడా రాకూడదు అనుకునే డైరెక్ట్గా జానపద కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్నాను గత 10 సంవత్సరాల నుంచి. మాకు అక్కడ హైదరాబాద్ నుంచి కూడా కొన్ని మంచి అవకాశాలు వస్తున్నాయి. అక్కడే కాకుండా సిటీలలో కూడా ఈ విగ్రహాల ఊరేగింపు కానీ, లేకపోతే అక్కడే ఏదైనా కార్యక్రమాలు చేసుకున్నప్పుడు కానీ, డెవిషనల్గా కానీ, లేకపోతే ఏదైనా ఫంక్షన్లకు కానీ, బోనాలకు కానీ ఇలాంటి అవకాశాలు ఇస్తున్నారు. అలాంటివి ఇప్పటివరకు సంతృప్తిని అయితే చదువుకుంటున్నాను, సంతోషం. ఈ జానపద కళాకారులు జిల్లా వ్యాప్తంగా ఎంతోమంది ఉన్నారు. వారి ప్రధాన డిమాండ్ ఏంది? వారికి ఏ విధంగా ప్రభుత్వం సహాయం అందిస్తే వాళ్ళు ముందుకెళ్తారని మీరు భావిస్తున్నారు? అంటే సహాయ సహకారాలు అంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు మీద అవగాహన చేయడం కోసం కొద్దిగా ఎక్కువ మందికి అవకాశాలు ఇవ్వాలి. ఒక టీంలో ఒక 5 దాకా 10 మందికి. సో దానివల్ల ఇప్పుడు ఏదైనా మన ప్రభుత్వ సంక్షేమం ఏదైనా పండుగ లాంటి ఎవరంటే కొంతమందికి ఈ డప్పు వైద్య కళాకారులు కానీ, లేకపోతే కోలాట వైద్య కళాకారులు కానీ, లేకపోతే చిరుతల భజన వేసే వాళ్ళకి కానీ, లేకపోతే చప్పట్లు వేసే వాళ్ళకి కానీ, బోనాలు వేసే వాళ్ళకి కానీ, సో కొంచెం ఆ పండుగల పబ్బాల కన్నా కొంచెం అవకాశాలు ఇచ్చేటట్టుగా చూస్తే వాళ్ళు కూడా మేము సరే అందరూ ఈ కళ మీదనే ఏముండరు. మేము నేర్పే వాళ్ళు కూడా వాళ్ళ వ్యవసాయ పనులు చేసుకుంటూ, వాళ్ళ కూలి పనులు చేసుకుంటూ కూడా కొంచెం అట్లా సంతోషంగా ఇప్పుడు ఒకరోజు ఒక ప్రోగ్రాం చేసినా 10 రోజులు దాకా మర్చిపోవాలి. అంటే మానసికంగా అంత పరిణితి చెంది, అంత ధైర్యంగా, అంత సంతోషంగా ఉంటుంది. సంతోషంగా సగం బలం అని చెప్పేసి గుర్తుగా ఉంటుంది. సో ఆ సంతోషానికి లోన్ అవుతుంటారు. సో ఇలాంటి అవకాశం ఉన్నప్పుడు కొంతమందికి ఎక్కువ ఇప్పుడు ఒక ఒకరిని తీసుకుపోయి ఒక 2000, 3000 ఇచ్చే బదులు మామూలుగా జానపద కళాకారులు తీసుకుపోతే ఒక 300, 400 ఇచ్చి సంతోషపడతారు. సో దానివల్ల
ఒకళ్ళ కార్యక్రమం ఒక 10 మంది చేయగలుగుతారు. అట్లా దానివల్ల కొంచెం వాళ్ళు సంతోషం, అలాంటి అవకాశం కల్పిస్తారు. అయితే మీరు ఇప్పుడు వచ్చే కొత్త తరం కళాకారులు, జానపద కళాకారులకు మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి? ఏం లేదండి, కళ అనేది ఒక 64 కళలో ఒక కళ, ఇది ఆటలాడడం, పాటలు పాడడం లాంటిది. సో ఈ కళనే నమ్ముకొని చదువుకునే పిల్లలు కూడా కొంతమంది వస్తుంటారు మీ శిక్షణ. నేను ఒకటే చెప్తా, మీ చదువులకు ఆటంకం కలగకుండా ఈ శిక్షణ ఉంటుంది. సో మీ పేరెంట్స్ నొప్పుకొని రండి, వస్తే సంతోషం. ఇది మీకు అవసరం వస్తుంది. మానసిక ఉల్లాసం కానీ, ఫిజికల్ ఫిట్నెస్ కోసం కానీ, మెంటల్ ఫిట్నెస్ కోసం కానీ ఇది అవసరపడుతుంది. పైన డిపెండ్ అయ్యి మీ చదువులను ఆ మిగతా పనులను వేస్ట్ చేసుకోవద్దని చెప్పేసి అంటున్నా. అదే కాకుండా అవతల మీద ఈర్ష కానీ, వానికి అవకాశం వీనికే వస్తుంది, వాడే పాడుతుంది వీడే పాడుతుందని కడుపులో పుల్లులు కుతంత్రాలు పెట్టుకోకుండా ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి పనితీరు వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు నేను బాడినట్టు ఇంకోటి పాడవచ్చు, ఇంకొక డప్పు కొట్టినట్టు నేను కొట్టకపోవచ్చు. సో ఉన్నదాంతో సంతృప్తి పడాలి, వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి. అవకాశం, ఆదాయం, ఈ 2 సూత్రాలు పాటించి ఎవరిని ఇష్టపడకుండా అందరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పటివరకు మీరు మంచిగా పాటలు పాడి జానపద గేయాలతోటి వృత్తులు ముగించు. ఈ పాటను మనం పాటతోటి ప్రారంభించిన కార్యక్రమం కాబట్టి ముగింపును పాటతోటి ముగించుకునే ముందుకు ప్రయత్నిద్దాం. మరి పాట ఒకసారి చివరికి ఒక పాట పాడుతాం. మమ్మల్ని ప్రపంచ స్థాయికి తీసుకుపోవాలన్న ఆలోచనతో మా దగ్గరికి వచ్చినందుకు ఊకే మీడియా వారికి ప్రత్యేకమైన కృతజ్ఞత, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మాలాంటి గ్రామీణ స్థాయి కళాకారులను మరి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా తీసుకుని ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మాకు ఇలాంటి అవకాశాలు ఇచ్చినటువంటి మీలాంటి పెద్దలకు, మీలాంటి మీడియా వాళ్ళకి, సోషల్ మీడియా వాళ్ళకి మా పాటను పరిచయం చేసినందుకు ప్రత్యేకంగా 2K మీడియా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. 2K మీడియా వారిని ప్రోత్సహించండి. మాలాంటి కళాకారులను ఇంకా పరిచయ వేదికలకు తీసుకురావడానికి వాళ్ళకు కూడా సపోర్ట్ ఉండాలని కోరుకుంటూ నమస్కారం తెలియజేసుకుని సహకరించిన మీ అందరికీ, మా మా కళా బృందంలో మా పెద్ద దిక్కైనటువంటి మా నక్కరకండి సైదులు అన్న గారికి, మాకు చిన్న మా కళాకారులను పెద్ద వేదికలకు తీసుకుపోవడానికి అవకాశం ఇప్పిస్తున్నాడన్న. రాజకీయ కార్యక్రమాలకు కానీ, లేకపోతే అభినందనల కార్యక్రమాలు కానీ మమ్మల్ని తీసుకుపోతుంది. మా పెద్ద గురువు మా నక్కరకండి సైదులన్న గారి ప్రోత్సాహం మరవలేకుంటున్నాం. అదేవిధంగా నాతో పాటు సహాయ సహకారాలను అందిస్తూ నాతో పాటు ఉంటున్నాం మా తమ్ముడు కోటికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇలాంటి కార్యక్రమాన్ని మాకు ఇచ్చినందుకు మరి చివరిగా దేవుని పాటతోటి ఈ కార్యక్రమం ముగిస్తున్నాం. నిన్నే వేడుకున్నా, నా ప్రాణము నీవనుకున్నా, సర్వము నీవనుకున్నా, సర్వస్వము నీవనుకున్నా. రామ 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 సీతారామ శరణ రామ, రామ 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 సీతారామ శరణ రామ. జై శ్రీరామ్. ప్రజాకారులు వర్ధిల్లాలి. ఇప్పటి వరకు ఒక అద్భుతమైన పాటలు పాడి జానపద గేయాలను పాడి వృత్తులు ముగించిన మన కళాకారులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా మరిన్ని పాటలు పాడి ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ, మరొక ఎపిసోడ్లో మరొక గాయకుల్ని పరిచయం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాం. అంతవరకు సెలవు. నమస్కారం.